కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ బీజేపీ హంగు కొత్త రాజకీయ రంగు, స్థానిక పరిస్థితులు సమీకరణల ఆధారంగా జతగడుతున్న ప్రధాన రాజకీయ పక్షాలు. కాగజ్ నగర్లోనేమో బీజేపీ స్వతంత్రుల మద్దతుతోటి కాంగ్రెస్ గెలుచుకుంటుందట. అలాగే గద్వాల అమర్చంతలోనేమో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి నారాయణపేటలో కూడా అనట. అలాగే బోధనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యట. సో ఈ రకంగా రకరకాల గమ్మత్తులు జరుగుతూ ఉన్నాయి. పురుషోత్తమ రెడ్డి గారు మీకేమనిపిస్తూ ఉంది ఈ తెలంగాణ రాజకీయం చూస్తే? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. బేసిక్ గా తెలంగాణ రాజకీయాలు నాకు అర్థమైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు బట్టి ఒక వార్డు కార్పొరేట్ ఇటు కావడాన్ని ఆధారంగా చేసుకొని నేను నిర్ధారణ చేయట్లేదు, కానీ మూడు పార్టీల మధ్య పోటీ జరుగుతూ ఉంది. మున్సిపల్ ఎన్నికలు కాదు, రాజకీయమే పోటీ ఉంది. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి రెండు పార్టీలే మిగలాలని మూడు పార్టీలు కోరుకుంటున్నాయి. దాంట్లో ఒక పార్టీ ఎలిమినేట్ కావాలి. ఎలిమినేట్ కావాలంటే ఎవరికి ఎవరు, కాబట్టి ముగ్గురు మీరు వాళ్ళ సంబంధాలు వాళ్ళ మీ సంబంధం ఎందుకు మాట్లాడుతున్నాయంటే సంబంధాలు ఉండి కావు, ఎవరు ఎలిమినేట్ కావాలి. తర్వాత ఎన్నికల నాటికి ఒకరు ఎలిమినేట్ అయితే ముఖాముఖి పోటీ బెటర్ అనుకుంటున్నారు. ఆ ఎలిమినేట్ చేసే పార్టీ ఎవరు అవుతుందో తెలియదు, కానీ ఆ ఎలిమినేషన్ లో భాగంగా ఇవన్నీ చూడాలి. ఇది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఒక రసవత్తరంగా తెలంగాణలో ఉంటుంది. ప్రతిదాన్ని ఒకదానికి ముడిపెట్టి చూసే పరిస్థితి. కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసిపోయినట్టండి కొన్ని మున్సిపాలిటీల్లో. రేపు ఇవాళ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్ జరుగుతుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్, ఇట్లా తమాషాగా బీఆర్ఎస్ బీజేపీ కలవడానికి నేను పెద్ద అప్పట్ను. ఇది అపోజిషన్. అవును, నేను నైతికంగా చూసినప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా అపోజిషన్స్ కలుస్తాయి. బీజేపీ వామపక్షాలు కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉదాహరణ కొత్తగూడెంలో కేటీఆర్ గారు ఆఫర్ ఇచ్చారు. అవును, కాంగ్రెస్ ను ఓడించడం కోసం మిత్రపక్షమైన సిపిఐ అడిగినా నేను మద్దతు ఇస్తాను అంటే వాళ్ళ టార్గెట్ అధికార పార్టీని ఓడించడం. కాబట్టి ఆ విషయంలో బీఆర్ఎస్ సిపిఐతో కలిసిన బీజేపీతో కలిసిన ఒక రాజకీయ అవగాహనలో ఒక రాజకీయ అవసరం అది. కానీ అధికార పార్టీ ప్రతిపక్షంలో కలవడం అనేది నైతికంగా కరెక్ట్ కాదు కదా. అవును, కానీ జరుగుతున్నాయి, అవన్నీ జరిగిపోతా ఉన్నాయి. రైట్. నేనే రాజు నేనే మంత్రి అన్న దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. సీఎంగా మంత్రిగా గెలిపోవటంలో బాధ్యత నాదే, అందుకే అలా అన్నా. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని వక్రీకరించారని ఆయన చెప్పారు. ఎవరు వక్రీకరించాల, మీకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియానే వక్రీకరించింది. నువ్వే రాజు నువ్వే మంత్రి అని పొగిడి మీకు ముంచిందేమో చెక్ చేసుకోండి రేవంత్ రెడ్డి గారు.